హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఏపీని తెలంగాణని వరదలు ముంచెత్తుస్తున్న సమయంలో కొత్త వివాదాలు అయితే చెలరేగుతున్నాయి. అంటే అనేక విరాళాలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రకటించడం జరుగుతూ వస్తుంది. దీంట్లో కేవలం ఏపీకే ప్రకటిస్తారా, తెలంగాణ మీద ఇంత వివక్ష ఎందుకు, మీకు తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజలు మీ సినిమాను ఆదరిస్తూ ఉంటే మీకు పట్టదా అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. సో ఎవరు ఏపీకి విరాళాలు ప్రకటించారు, అసలు ఏం జరిగింది, ఎవరు విమర్శిస్తున్నారు అనేది గమనించి చూడాలి. ఎందుకంటే ఇది కాస్త ప్రాంతాల వారీగా కాస్త డైవర్షన్ తీసుకొస్తున్న టాపిక్ లాగా ఉంది కాబట్టి మనం గమనిస్తే బాగుంటుంది. నిజానికి ఏపీలో తెలంగాణలో వరదలు వచ్చాయి, కొన్ని ప్రాంతాలు మునుపు గురయ్యాయి, ఇదంతా జరుగుతూ ఉంది. మరొక వైపు చూస్తే ఏపీలో విజయవాడ, గుంటూరు, అమరావతి ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైపోయి, విజయవాడ అయితే ముఖ్యంగా కృష్ణా గేటుకి ఆ బోట్లు వచ్చి తగలడము, అదేవిధంగా దాదాపు 15 లక్షల క్యూసెక్ల వాటర్ని కూడా వదిలేయాల్సి రావడము. సో ఇట్లా 100 గేట్లు ఎత్తేసి చాలా బీభత్సంగా అయితే వాటర్ని వదలటంతో అవి కూడా కొన్ని వాగులు కట్టలు తెగిపోయి ప్రజల్లోకి వాటర్ వచ్చేసి విజయవాడలో అనేక ప్రాంతాల ముంపుకు గురైన సంఘటన అయితే చూసాం. కొంతమంది చనిపోయారు, దాదాపు 10 మంది పైనే చనిపోయారు. అదేవిధంగా లక్షల మంది నిర్వాసితులు అయ్యారు. అపార్ట్మెంట్స్లోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళకు తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్న ఘటనలు అయితే మనం చూస్తున్నాం. ఇక చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారు, కొంతమంది నాయకులు గ్రౌండ్ లెవెల్లో బోట్లతోటి ప్రయాణం చేస్తూ వాళ్ళకి పునరావాసాలకు తరలించడానికి కావచ్చు, అలాగే వాళ్ళ పరామర్శకు కావచ్చు వెళ్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నా సరే వీళ్ళకు కావాల్సిన ఫుడ్ సరైన టయానికి అందించడానికి చాలా ఇబ్బందులు అయితే గవర్నమెంట్ పడుతుంది. అయితే ఇక్కడ కాస్త వైఫల్యం ఉందని గమనించాలి. ఎందుకంటే ఈ ఫుడ్ని అందరికీ ఈ సమపాలలో చేర్చడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే జరుగుతున్న నష్టం. ఇదైతే త్వరగా రెక్టిఫై చేసుకోకపోతే పెద్ద ఇబ్బంది ఎదురవుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో అయితే కొంతమంది తమ అపార్ట్మెంట్స్లోకి నీళ్ళు వచ్చేసి తినడానికి కూడా లేదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి బాధపడుతున్న సంఘటనలు, అలాగే విద్యుత్ కూడా లేదు. ఇంత ఘోరంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ నగరం అంతా వినాశనమయ్యి వీళ్ళందరికీ తిరిగి మళ్ళీ జీవితాలు రావాలి అంటే ఖచ్చితంగా చాలా ఖర్చు, లక్షలు కోట్ల ఖర్చుతో కూడిన పని. ఈ పునరావాస కేంద్రాల్లో వీళ్ళకి అన్ని సమకూర్చడానికి కూడా ఖర్చుతో కూడిన పని. ఇల్లు కోల్పోయిన వాళ్ళు, ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ మళ్ళీ కొత్తగా ఇల్లు శాంక్షన్ చేయడం, చాలా ఉన్నాయి పనులు. ఇవన్నీ జరగాలి అంటే ప్రభుత్వానికి కొన్ని నిధులు కూడా కావాలి. మొత్తం ప్రభుత్వ డబ్బు నుంచి చేయలేరు. సో ప్రజల్లో ఎవరైతే కాస్త బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చేయాల్సిన అవసరాలు అయితే ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా గతంలో కేరళలో వైనాడులో వరదలు వచ్చినప్పుడు మన తెలుగు నుంచి కూడా అనేక మంది రియాక్ట్ అయ్యి విరాళాలు ఇచ్చారు. చిరంజీవి గారి ఫ్యామిలీ ₹1 ఇచ్చారు. అదేవిధంగా మరి కొంతమంది ఇచ్చారు, అల్లు అర్జున్ ఇచ్చారు సపరేట్గా, దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇక తమిళనాడు నుంచి అయితే సూర్య గారు, అలాగే విజయ్ గారు, ఇట్లా చాలామంది ఇచ్చారు. సో అక్కడ బాగా ఇచ్చారు. కానీ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటే ఈ వరదలు వచ్చిన తర్వాత కేవలం ఆంధ్రాకే ఎక్కువ మంది విరాళాలు ఇస్తూ వస్తున్నారు, మా తెలంగాణ ఏం అన్యాయం చేసింది అని చెప్పేసి ఇప్పుడు తెలుగు హీరోల మీద అయితే పెద్ద క్వశ్చన్ వస్తుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీ అంటే చంద్రబాబు గారికి అలాగే వాళ్ళ ప్రభుత్వాలకి ఎంత దగ్గరగా ఉంటుందో అందరికీ తెలిసిందే. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ మనిషి ఉండటంతో ఆయనకు సంబంధించిన వ్యక్తులు కూడా విరాళాలు విపరీతంగా ఇస్తున్నారు. అయితే ఈ క్వశ్చన్ రావడం అనేది ఆసక్తికరం. ఎందుకంటే తెలుగు నటులు మలయాళం ప్రాంతంలో దెబ్బతిన్నప్పుడు కేరళలో అక్కడ విరాళం ఇచ్చారు, కానీ తాము నివాసం ఉంటున్న రాష్ట్రంలో జరిగినప్పుడు విరాళం ఇవ్వరా అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. అయితే ఇందులో ముఖ్యంగా అశ్విని దత్ గారు తమ ప్రొడక్షన్ నుంచి, వైజయంతి ప్రొడక్షన్ నుంచి 25 లక్షలు ప్రకటించారు. తెలుగు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ బడ్జెట్తో తీసిన సినిమా కల్కి. ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన డబ్బులు అవి. అయితే మొత్తానికి ఇచ్చారు, అది సంతోషకరం. అయితే ఆయన కేవలం ఏపీకి మాత్రమే ఇచ్చారు. నిజానికి ఆయన పెద్దగా ఇలాంటి విరాళాలు ఇస్తూ ఆయన ఎప్పుడూ పత్రికల్లో వేయించుకున్న దాఖలాలు లేవు. మరి గతంలో ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆయన ఏపీకి ఇవ్వడంతో ఒక్కసారిగా అది పెద్ద విషయం అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఇక్కడ కామెంట్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఏమంటే తెలంగాణ కామన్ పీపుల్, మీరు కేవలం ఏపీకే ఇస్తారా, మీ సినిమాలు వాళ్ళే చూసారా, తెలంగాణ ప్రజలు చూడలేదా, తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి కదా, ఎంతోమంది నష్టపోతున్నారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దీంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ అయితే 2 రాష్ట్రాలకి ఆయన ₹1 ప్రకటించారు. 50 లక్షలు ఏపీకి, 50 లక్షలు తెలంగాణకి ప్రకటించి న్యాయం చేశారు ఆయన. సో ఇదిలా ఉంటే ఇక మరికొంతమంది త్రివిక్రమ్ గారు, అలాగే ఆయన ప్రొడ్యూసర్స్ కూడా, సో వీళ్ళు సంయుక్తంగా కొంత అమౌంట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సిద్ధు జొన్నలగడ్డ, దాంతోపాటు విశ్వక్సేన్, వీళ్ళు కూడా కొంత అమౌంట్ అయితే ₹1,00,000 ప్రకటించడం అయితే జరిగింది. ఇట్లా కొంతమంది ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారనమాట. అంటే సీనియర్ హీరోలు ప్రకటించేసరికి వీళ్ళు కూడా మోటివేషన్ తీసుకొని ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఉధృతి, ఈ తీవ్రత అనేది వార్తల రూపంలో ఇంకా వాళ్ళకి రీచ్ అవ్వలేదు కొంతమందికి. అది పూర్తి స్థాయిలో రీచ్ అయినప్పుడు దానికి సంబంధించిన స్పందన కూడా ఉంటుంది. ఇమీడియట్గా ఉండాలని కూడా లేదు. ఒకరిని చూసి ఒకరు రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఇందులో గమనించి చూస్తే కొంతమంది పేర్లు ఉన్నాయి. విశ్వక్సేన్ వచ్చేసి 5 లక్షలు ప్రకటించాడు, అంటే ఆయనకున్న స్టామినాకి. అదేవిధంగా ఆయ్ మూవీ వచ్చింది కదా, సో ఆ మూవీలో వారాంతపు ఏదైతే కలెక్షన్స్ ఉంటాయో అందులో 25% జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఇచ్చినవన్నీ కూడా సీఎం సహాయ నిధికి వెళ్తాయన్నమాట. ఎవరికి ఇచ్చినా సరే సహాయ నిధికి వెళ్తాయి, అక్కడ నుంచి మళ్ళీ అవి యూటిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ జరిగేది. అదేవిధంగా త్రివిక్రమ్ గారు, అలాగే ప్రొడ్యూసర్స్ చిన్నబాబు, అలాగే నాగవంశీ గారు, సో వీళ్ళు సంయుక్తంగా 50 లక్షలు అయితే ప్రకటించారు. సో త్రివిక్రమ్ గారు కొద్ది కాలం నుంచి ప్రకటిస్తున్నారు, కానీ అవి ప్రొడ్యూసర్స్తో కలిసి సంయుక్తంగా ప్రకటించిన దాఖలాలు కనిపిస్తున్నాయి.
గతంలో కూడా అంతే. సో ఇవి ప్రొడ్యూసర్స్‌తో ఒప్పందాల రూపంలో వచ్చినవా? లేకపోతే ఆయన విడిగా ఇస్తున్నారా? అనేది క్లారిటీ లేదు గానీ, బట్ మొత్తానికి ఆయన పేరుతోటైతే ఒక 50,00,000 అయితే చేరడం అనేది సంతోషకరం. అలాగే సిద్ధు జొన్నలగడ్డ గారు కూడా 15,00,000 అయితే ప్రకటించడం జరిగింది. సో ఇట్లా అయితే వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితులు, బాగా ఫ్యాన్స్ కాబట్టి ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారని చెప్పాలి. దాంతోపాటు వీళ్ళకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని హీరోలుగా ఆరాధించి, వాళ్ళ సినిమాలు హిట్ చేసి, వాళ్ళకి డబ్బులు సమకూర్చిన ప్రజలకే వాళ్ళు తిరిగి ఇవ్వడం అనేది సమాజానికి కొంత ఇవ్వడం లాంటిదే. ఇలాంటి సందర్భంలో కాకపోతే వీళ్ళకి స్పందించే అవకాశం మరెప్పుడు ఉంటుంది? కాబట్టి ఈ ఇనిషియేటివ్‌ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. దీంతో పాటు మరింతమంది మోటివేట్ అయ్యి ఇస్తే బావుంటుంది. అలాగే 2 రాష్ట్రాలకి న్యాయం చేయాలి. ఎందుకంటే తెలంగాణలో కూడా చాలా ప్రాంతాలు వరదలొచ్చాయి. ఖమ్మంలో అయితే ఫుల్‌గా వరదలొచ్చి చాలా నష్టపోయిన దాఖలాలున్నాయి. ఇట్లా కొన్ని ప్రాంతాలున్నాయి. కాబట్టి అన్నీ స్పందించాలి. ప్రతి ప్రాంతంలోనూ స్పందిస్తేనే ఆ ప్రాంత ప్రజల జీవనము, మనుగడ మళ్ళీ తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేం వాళ్ళకేమి శాశ్వతమైన ఇది కూడా కాదు. ఈ కష్టాల నుంచి ఇమ్మీడియేట్‌గా బయటపడడానికి మాత్రమే ఇది సహాయపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 5, 6 ఏళ్ల పాటు, 10 ఏళ్ల పాటు పోగొట్టుకున్నవన్నీ కూడా స్ట్రగుల్ చేసి తీసుకోవాల్సిందే. కొంతమందికైతే వాళ్ళు దాచుకున్న డబ్బు, బంగారం అన్నీ పోతూ ఉంటాయి. కొంతమందికైతే చదువుకున్న సర్టిఫికెట్లు పోతూ ఉంటాయి. ఒకటి కాదనమాట, అనేక రకాల నష్టాలుంటాయి. కొంతమందికి వాల్యుబుల్ వాళ్ళు ఏదైతే వ్యాపారం చేసుకుంటారో ఆ వస్తువులు కూడా నాశనం అయిపోతుంటాయి. ఇట్లాంటివి అనేకం ఉంటాయి. కాబట్టి తిరిగి వాళ్ళకు జీవితాలను ఇవ్వడమే ఈ డబ్బులు ఇవ్వడం అంటే. అయితే దీంట్లో మరో ప్రశ్న కూడా ఉంది. రాజకీయ నాయకులు కేవలం పరామర్శిస్తూ వెళ్తున్నారు. గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, అలాగే ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామంటున్నారు కానీ పర్సనల్‌గా వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారనేది చెప్పట్లేదు. ప్రభుత్వంలో లేని వాళ్ళకి పర్సనల్‌గా చేసే ఛాన్స్ ఉంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎలాగో ప్రభుత్వం నుంచి తెస్తారు. గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు డబ్బులు, విరాళాలు ప్రకటించరు? ఈ ప్రశ్న నాకు ఎప్పటి నుంచో ఉంటూ ఉందన్నమాట. రాజకీయ నాయకులు ప్రజాసేవ కోసం ప్రజల్లోకి వచ్చామంటారు. ఏదో ఒక పదవి ఇస్తే తప్ప ప్రజాసేవ చేయమంటారు. ఇచ్చిన తర్వాత ఏదో ఒక సేవ అయితే చేస్తారు. వెళ్ళిపోయిన తర్వాత, ఆ పదవి పోయిన తర్వాత, లేకపోతే వీళ్ళు రాజకీయాల్లో ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు మాత్రం రూపాయి కూడా ప్రజల కోసం విరాళాలుగా విదిలించరు. వీళ్ళదేం ప్రజాసేవో, ఏం రెస్పాన్సిబిలిటీ అర్థమే కాదు నాకైతే. చాలా కాలంగా నాకు ఈ డౌట్ ఉంది. అంటే పొలిటికల్ సైన్స్ చదివిన స్టూడెంట్గా నాకు ఈ డౌట్ అప్పటి నుంచే ఉంది. దీంతోపాటు ముఖ్యంగా వ్యాపారవేత్తలు, బడా వ్యాపారవేత్తలు కూడా ప్రకటించిన దాఖలాలు నాకు తెలియదు. నిజానికి వీళ్ళందరికీ కూడా ఎన్‌జీఓస్ ఉంటాయి. అదే అన్ని ఎన్‌జీఓస్ బయట పెట్టరు, వాటి పేర్లు కానీ ఇవన్నీ కూడా. కొన్ని ఎన్‌జీఓస్ ఉండి వాటి ద్వారా కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, సంతోషం. కానీ ఇలాంటి సందర్భాల్లో కేవలం ఎన్‌జీఓ రెగ్యులర్ యాక్టివిటీసే కాకుండా అదనంగా కాస్త ఇవ్వడం పెద్ద తప్పేం కాదు. ఎలాగో మళ్ళీ వాళ్ళ వస్తువులకు వాళ్ళొక రేటు కట్టుకొని వాటిని బ్రాండెడ్‌గా చూపించుకొని ఎలాగో వసూలు చేస్తారా, ఎలాగో ఉంటాయి. అలాగే ప్రభుత్వాలతో ఉన్న ఒప్పందాలతోటి ఆ కొద్దిగా డబ్బులు కూడా ఏదో రకంగా ప్రాజెక్టులు సంపాదించుకొని తెచ్చుకుంటారు. మనం మొన్నే అనుకుంటా ఒక వీడియో చేశా. ఏపీ, తెలంగాణలో ఉన్న బిగ్గెస్ట్ బిలియనీర్స్ 10 మంది లిస్టు, ఒక రిచ్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. సో దాని గురించి మనం మాట్లాడాం. ఈ 10 మందిలో ఏ ఒక్కరైనా ప్రకటిస్తారేమో అని చెప్పేసి 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఎవరు ప్రకటించిన దాఖలాలు లేవు. ఇంకా చూద్దాం, ఎవరైనా బిలియనీర్స్ అలాగే వ్యాపారవేత్తలు అంటే అనేక రంగాల్లో ఉన్న వాళ్ళు ప్రకటించవచ్చు. ఈ సోషల్ మీడియా కూడా మరీ దారుణంగా తయారైపోయింది అనమాట. వీళ్ళకి సినిమా మీద ఉన్న ఇష్టం వల్ల సినిమా వాళ్ళు ప్రకటించారా లేదా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి స్టార్ హీరో దగ్గర నుంచి మామూలు హీరో వరకు అందరి లిస్టు చూస్తారు. కానీ మనకు సేవ చేస్తామని రాజకీయ నాయకులు వచ్చారే, వీళ్ళు ఎవరైనా ప్రకటించారా తమ విరాళాలు ప్రజల కోసం? అలాగే వ్యాపారవేత్తలు ఎవరైనా ప్రకటించారా? పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్ నడిపిస్తున్న వాళ్ళు ప్రజల దగ్గర నుంచి లక్షల డబ్బులు ట్రీట్మెంట్ల రూపంలో వసూలు చేస్తారు కదా. అక్కడ ఎలా జరుగుతుందో తెలిసిందే. రూపాయి టాబ్లెట్ 100 రూపాయలకు అమ్మే దాఖలాలు ఉంటాయి అక్కడ. అయితే ఇది విమర్శ అని కాదు కానీ కొంతమంది పరిస్థితి. అయితే ఇది కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీల్లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నదే. మరి వీళ్ళు కూడా ఎందుకు ఇవ్వరు? వైద్య రంగం ఎందుకు ఇవ్వదు? సరే, మిగతా రంగాలు ఎందుకు ఇవ్వవు? అనేక రంగాల నుంచి విరాళాలు రావాల్సింది ఉంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తారు, మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టడం తప్పేమీ కాదు. పైగా ఉన్నవాడే ఇవ్వగలుగుతాడు కదా. ఆ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకోకపోగా సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటుంటే కొద్దిగా ఆఫ్ మైండ్ వాళ్ళు అందరూ చేరి అక్కడ ఈ హీరో ఎంత ఇచ్చాడు, ఈ హీరో తక్కువ ఇచ్చాడు, ఆ హీరో ఎక్కువ ఇచ్చాడు, ఈ పంచాయతీ ఎక్కువ, వీళ్ళు తిట్టుకుంటుంటే వీళ్ళు అవన్నీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తుంటారు. నిజమే కదా, ఆ హీరో ఎందుకు ఇవ్వలేదని. అసలు మనం ఎందుకు ఇవ్వలేదు? సామాన్యులు ఎందుకు ఇవ్వరు? పెద్ద పెద్ద వ్యాపారాలు నడిపిస్తున్న వాళ్ళు ఎందుకు ఇవ్వరు? ఈ క్వశ్చన్లు అయితే వేసుకోవాలి. ఇది సమాజానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ. ఈ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని క్వశ్చన్ చేయండి. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను క్వశ్చన్ చేయండి. అదాని ఇలాంటి వాడు ఎందుకు ఇవ్వడు? మన ఏపీలో కంపెనీలు పెట్టుకోవడానికి పర్మిషన్లు తీసుకుంటారు, కంపెనీలు పెడతారు. కానీ ఏపీ ప్రజలకు నష్టం వస్తే తీర్చడానికి ఒక చిన్న రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదా? ఎందుకు ఇవ్వరు? ఇట్లాంటివి మనం అడగాల్సిన ప్రశ్నలు. ఈ వదిలేసి ఇక ఫ్యాన్ వార్లు